హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ అండ్ బంపర్ ఆఫర్తో వచ్చేసాను. ఈరోజు వచ్చేసేసి 2 హౌసెస్ అనేవి సేల్కి రావడం అనేది జరిగిందనమాట. ఈ 2 హౌసెస్ రెండు కలిపి 60 lakhs అనమాట. అంటే ఒక్క హౌస్ వచ్చేసి 30 lakhs. సో 2 హౌసెస్ వచ్చేసి 60 lakhs అనమాట. కేవలం కుటుంబ కలహాల వల్ల హౌస్ అనేది ఓనర్ సేల్కి పెట్టడం అనేది జరిగిందనమాట. హౌస్ అయితే క్లియర్ టైటిల్ హౌస్. మీరు చూసుకున్నట్టయితే హౌస్ అయితే మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్తో, మంచి మార్బుల్ కింద వచ్చేసేసి పాలిష్డ్ మార్బుల్స్ అండ్ ఈవెన్ డోర్స్ కూడా చూసుకున్నట్టయితే టేకు చెక్క, పైన మంచి ఫాల్ సీలింగ్, LED లైట్ ఫిట్టింగ్స్ అండ్ సెమై ఫర్నిష్డ్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్తో కాంటాక్ట్ అనేది అవ్వండి. సో మీరు కనుక చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన 2 హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయి. పేపర్ వర్క్స్ వచ్చేసి ఒక్కొక్క హౌస్కి సపరేట్ పేపర్ వర్క్స్ అనమాట. ఇది వచ్చేసి 2 బ్రదర్స్కి ఉన్న ఇల్లు అనమాట. కుటుంబ కలహాల వల్లే హౌస్ అయితే సేల్కి పెట్టారు. 2 హౌసెస్ అనేవి సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే మీరు 2 రిజిస్ట్రేషన్ సపరేట్ అన్నట్టుగా ఈ హౌస్ అనేది మీ పేరు మీదకి అన్నట్టుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2 హౌసెసే కొనాలని చెప్పేసి రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు సింగిల్ హౌస్ కొన్నట్టయితే మీకు 30 lakhs అనేది పడుతుంది. 2 హౌసెస్ అన్నట్టుగా తీసుకున్నట్టయితే 60 lakhs పడుతుంది. ఒకవేళ కనుక మీరు ఆన్ ద స్పాట్ పేమెంట్ చేసుకున్నట్టయితే, అంటే సింగిల్ షార్ట్ పేమెంట్ కనుక వెళ్ళినట్టయితే కొంచెం నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఎంత అమౌంట్ నెగోషియేట్ చేశారు అనేది మీరు ఓనర్ని కనుక్కోవాల్సి ఉంటుంది, ఎంత తగ్గించగలుగుతారని చెప్పేసి. బట్ యాక్చువల్గా అయితే మాకు చెప్పిన ప్రైస్ వచ్చేసేసి 60 lakhs అన్నట్టుగా చెప్పారు. సింగిల్ హౌస్ 30 lakhs అనమాట. పేపర్ వర్క్స్ కూడా అంతా క్లియర్గా ఉన్నాయి. ఈ హౌస్కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్డ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చూసేసారు కదా. కాలనీ కూడా చూసుకున్నట్టయితే మంచి గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అనమాట. చుట్టుపక్కల కూడా మీకు అన్ని హౌసెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. సో 100% సెక్యూర్డ్ హౌస్ అనేది సేల్కి వచ్చేసింది. సో గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చూసేసారు కదా. ఇప్పుడు మీకు హౌస్ యొక్క టాప్ ఫ్లోర్ వ్యూ అనేది కూడా చూపిస్తాను. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్గా వచ్చేసేసి టెర్రస్ వ్యూ అనమాట. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మీకు ఇండిపెండెంట్ హౌస్ తక్కువ, కానీ డూప్లెక్స్ హౌసెస్ లేదు అంటే అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.